ఆపరేషన్ కగార్పై కేంద్రం విధించిన డెడ్లైన్ మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న 6 తెలంగాణకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని వీడి కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు నిర్మాణాల్లో పనిచేస్తున్న 6 తెలంగాణ మావోయిస్టుల పేర్లని డీజీపీ వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, హన్మకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, సికింద్రాబాద్కు చెందిన వర్తశేఖర్ అలియాస్ మంగ్తూ ఉన్నట్లు డీజీపీ తెలిపారు. గద్వాల్కు చెందిన జోడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, హైదరాబాద్కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లాకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వారంతా వనం వీడి జనంలోకి రావాలని శివధర్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ పోలీసుల కృషితో 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టులు లొంగిపోగా వారందరికీ పునరావాస పథకం కింద అన్ని ప్రయోజనాలు అందినట్లు వివరించారు. అయితే మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం ఆయన్ను జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తోందని, తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్లో తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయుధాలు వదలండి, మీ కుటుంబాల చెంతకు చేరండి, తెలంగాణ పునరాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.